మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏపీలో శ్రీశక్తి పథకం అమలైన తర్వాత చంద్రగిరి నియోజకవర్గంలో విజయోత్సవ సభ నిర్వహించారు. మహిళలు దాదాపు 15,000 మందికి పైగా ఈ సభలో పాల్గొన్నారు. అసలు మహిళల రియాక్షన్ ఎలా ఉంది అనే దానిపైన మనతో మాట్లాడదాం. ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి ఉన్నారు. మేడం, ఏంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అనేది అమలవుతోంది. సో ప్రతిపక్షాలు అనేది కొన్ని ఆరోపణలు చేస్తున్నాయి. అప్పుడు చెప్పిన విధంగా పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు, కొన్ని బస్సులకు మాత్రమే పరిమితం చేశారని. నేను స్వయంగా క్యాంపెయిన్ చేశా. ప్రతిపక్షాలు మాట్లాడడానికి ఏ హక్కు లేదు. పూర్తిగా నా వీడియోస్ కూడా మళ్ళీ మనం సర్క్యులేట్ చేస్తాం. జిల్లా పరిధిలో అని చెప్పాం. ప్రైవేట్ బస్సులో, సూపర్ డీలక్స్ బస్సులో అంటే ఒక డెస్టినేషన్ నుంచి 4 జిల్లాలు అవతలకు ఉంటుంది. సో వాటిలో అలో చెయ్యరు కూడా. ఇది రాష్ట్రం అంతా మీరు ఎక్కడ కావాలంటే ఎక్కడైనా అకౌంటబిలిటీ ఉండదు. జిల్లా పరిధిలో ప్రతిరోజు ఇంట్లోనో పెరట్లోనో వాళ్ళకున్న 1/2 ఎకరానో 1 ఎకరాలోనో కూరగాయలు పండించుకొని పల్లెల నుంచి టౌన్కి వస్తారు, సంతకు వస్తారు, డాక్టర్ దగ్గరికి వెళ్తారు, గుడికి వెళ్తారు. ఇలాంటి వాళ్ళకు ఉపయోగపడుతుంది. ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్తారు. తప్పులు ఎతకాలి అంటే ఎందులో అయినా వెతకచ్చు. సక్సెస్ఫుల్గా మనం లాంచ్ చేసామా అన్నది ముఖ్యం. ఈరోజు అందరూ హ్యాపీగా ఉన్నారు. ప్రతిపక్షం ఏడుస్తే మనకేముంది, హ్యాపీగా లేకపోతే మనకేముంది. లబ్ధి పొందిన ప్రజలు బాగున్నారు. నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు కదా. మనం సమగ్రంగా చేసామా, తప్పు చేసామా, కరెక్ట్ చేసామా, మోసం చేసామా అనే దానికి మొన్న రిజల్ట్ ఎట్టా చెప్పారు 29లో వాళ్ళే సమాధానం చెప్తారు. ఈరోజు మీరు చూసుంటారు, వేలాదిగా వచ్చారు పార్టీలకు అతీతంగా. మనం అలాగే పిలుపునిచ్చాం. అంతకుముందు ఈ నియోజకవర్గంలో మహిళలను తీసుకురావాలి అంటే దొంగ ఓట్లకు, తర్వాత మెడికల్ క్యాంపులకు, పార్టీలకు అతీతంగా అందరూ లబ్ధి పొందారు కదా. ఇక్కడ ఉన్న అంతమందికి కూడా మీకు పిల్లలకి చదువులకు వచ్చాయా, తల్లికి వందమంటే ఇంట్లో 2 3 5 మందికైనా వచ్చింది. సో వాళ్ళు మీటింగ్కి వచ్చారు. ఆ శ్రీశక్తి సక్సెస్ఫుల్గా ఉంది. ఆల్రెడీ అమలైంది 15వ తారీఖు. అందరికీ ఇప్పుడు తిరుమల మనకి ఇక్కడే ఉంది. సో మనము తిరుమలకి వెళ్ళాలంటే ఎందుకు వెళ్ళాలా? దర్శనానికి. దేవుడి భాగ్యం కలగదు కాబట్టి మనం బస్సు ఎక్కము. కాబట్టి నాకు ఆ బస్సు ఉపయోగపడకపోవచ్చు. రోజు తట్టల్లో బుట్టల్లో అమ్ముకునే వాళ్ళకి అది ఉపయోగపడుతుంది. సో ఒక పథకం ఉన్నప్పుడు కొద్దిమందికి లబ్ధి ఉంటుంది, కొద్దిమందికి లబ్ధి ఉండదు. సో ఇప్పుడు మన నేండ్రగుంటే తీసుకోండి, తిరుపతికి చాలామంది వస్తారు. 75 రూపీస్ టికెట్, 2 ఫ్రో 150 రూపీస్. ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేసి షాపుల్లో పనిచేసి మళ్ళీ రాత్రికి వెనక్కి వచ్చేవాళ్ళు కొందరు 100 మంది ఉన్నారు. వాళ్ళకి సగటున ఒక రోజుకు 150 అంటే 25 రోజులు మనం లెక్కేసుకున్నాం, 3,750 రూపాయలు కలిసి వస్తుంది. సో 1,000 రూపాయల నుంచి 4,000 రూపాయల వరకు ప్రతి కుటుంబానికి లబ్ధి ఉంది ఇది. సో ఇక్కడ ఉన్న 100 మందికి పథకాలు అమలు కావు, 100 మందికి అన్నీ రావు. కార్లు ఉంటాయి వేస్ట్, బైకులు ఉంటాయి మనం ఎక్కం. సో ఆన్ హోల్ ఏదో బురద రుద్దాలి, ఇంకేదో చెయ్యాలని వాళ్ళ తపన. అపోజిషన్గా వాళ్ళ డ్యూటీ, లెట్ దెమ్ డూ. ప్రభుత్వం పైన కోట్ల రూపాయలు భారం పడే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికే మహిళలకు సంబంధించి అనేక స్కీమ్స్ కూడా అమలవుతున్నాయి. సో పర్టికులర్గా శ్రీశక్తి పేరు మీద మరికొన్ని రూట్స్లో కూడా బస్సులు నడుపుతామని చెప్పి చెప్తున్నారు. అది ఎప్పటి నుంచి అమలయ్యారు? అతి కొద్ది రోజుల్లో. గత 5 సంవత్సరాలు కంప్లీట్గా వ్యవస్థ నిర్మూలమైంది. ఇప్పుడిప్పుడే అన్నీ, ఎప్పుడు అంటారు కదా సంపద సృష్టిస్తాం అండ్ అది సంక్షేమ రూపంలో మేము పంచుతామని. ఆ దిశగానే ఉన్నారు. చేస్తారు, డెఫినెట్గా చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు హీఈస్ మల్టీ టాలెంటెడ్. ఆ ఏజ్కి అతనికి చాలా ఎఫిషియెంట్. ఎలా సంస్థలను తీసుకురావాలన్న దానికి ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు, డీసీఎం గారు ఉన్నారు. ఎక్కడ వాళ్ళు అక్కడ ప్రయత్నిస్తూ ఉన్నారు. 1 ఇయర్ ఇంత షార్ట్ టర్మ్లో ఇంత సక్సెస్ఫుల్గా రాష్ట్రం ఎదగడం అది సూపర్బ్. అపోజిషన్కి ఇంక వేరే పని లేదు కాబట్టి ఇది మాట్లాడవచ్చు. కానీ ఎవరినైనా కానీ ఎనీ రాష్ట్రం నిర్విరామంగా సగటున ఒక రోజుకి 25 లక్షల మంది ఇప్పుడు ప్రయాణం చేస్తున్నారు. అది 40% ఉంది ఆల్మోస్ట్. అది 67% మహిళలు కూడా ప్రయాణం చేసే దిశగా రాబో కాలంలో అన్ని పునరుద్ధరిస్తారు. వికలాంగుల పింఛన్లకు సంబంధించి ప్రతిపక్షాలు అనేక ఆరోపణలు చేస్తున్నాయి. చాలా మంది కూడా తొలగించారు అనే వార్తలు కూడా బయటకు వస్తుంది. దాంతోపాటు కూడా పెన్షన్లకు సంబంధించి కూడా చాలా వరకు నియోజకవర్గంలో తీసేశారనేటువంటి కామెంట్స్ వస్తున్నాయి. వాస్తవమే అంటారా? మీ దృష్టికి వచ్చినటువంటి అంశాలు? దొంగ పెన్షన్స్ ఉండేది వాస్తవం.
ప్రతి 1వ తారీఖు పెన్షన్స్ మేమందరం భాగస్వాములు అవుతున్నాం. మొట్టమొదటి పెన్షన్ ఇచ్చే రోజునే ఈ నియోజకవర్గంలోనే 2 కోట్ల రూపాయలు మిగులుతాయి కరెక్ట్గా చేస్తే అని. మేము మంగళంలో ఇవ్వడానికి వెళ్తే 400 మంది అక్కడ లేరు. ఊరికే అప్పుడు వాలంటరీ వ్యవస్థ ఉండింది. లోకల్ లీడర్లు బెదిరించుకొని ఒక్కొక్క ఇంట్లో 2-3 ఇంట్లో లేని వ్యక్తులు కూడా ఇచ్చారు. వాటికి ఏం రుజువులు లేవు. కరెక్ట్గా చేస్తే ఎన్నో కోట్లు మిగులుతాయి మన రాష్ట్రానికి. అప్పుడు చెప్పా, ఈ నియోజకవర్గంలోనూ చెప్పా 2 కోట్ల వరకు ప్రతి నెల ఆదా అవుతుందని. ఈ క్రమంలో మంచి అంటే చెడువి తీస్తూ మోసమైనవి తీసే క్రమంలో కొన్ని మంచి కూడా వెళ్ళిపోయినాయి. వెంటనే సీఎం గారు స్పందించారు. టెంపరరీ సర్టిఫికేట్స్ 40% డిసేబుల్డ్ ఉండే వాళ్ళకందరికీ పునరుద్ధరించమన్నారు. వెంటనే వెళ్ళి అప్లికేషన్స్ పెట్టుకోమన్నారు, రీఅప్లై చేయమన్నారు. ఈ 1వ తారీఖు ఇమ్మన్నారు. ఏం కాదు, ఇస్తారు. నగిరిలో ఫేక్ ఓటర్స్కి సంబంధించి కొన్ని విషయాలు బయటపడ్డాయి. అంటే తమిళనాడుకి సంబంధించినటువంటి మహిళల్ని అక్కడ తీసుకొచ్చి ఓటేశారు. అక్కడ ఆధార్ కార్డు కూడా వాళ్ళు మంజూరు చేశారు. సో ఆ రకంగా ఓటు హక్కు కూడా అక్కడ కల్పించారని చెప్పింది నగిరి నియోజకవర్గంలో కూడా అలాంటివి చాలా వాడికి ఐడెంటిఫై చేశారు కదా. లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతోంది. సో దానిపైన ఏమైనా యాక్షన్ ఉండిపోతుందా? చేర్పులు మార్పులు ఖచ్చితంగా. ఇప్పుడు 4 గంటలకి కలెక్టర్ గారి ఆఫీస్లో మీటింగ్ ఉంది. 3 నెలలుగా నేను వెళ్ళలేకపోయినా నా కాలు ప్రాబ్లంగా ఉండి ఈరోజు 4 గంటల మీటింగ్కి వెళ్తున్నా. మళ్ళీ నా గలం విప్పుతాను. ఎందుకంటే దొంగ ఓట్లకి పుట్టినిల్లు చంద్రగిరి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా దొంగ ఓట్లు నమోదు చేశారు. ఇక్కడ ఉన్న చెవిరెడ్డి గారు. ఆ కేవీఎస్ ఆఫీసే వాళ్ళ అడ్డా. ఇది మేము అప్పుడు పోరాడాం, ఇప్పుడు పోరాడతాం. ఈ లోకల్ బాడీ ఎలక్షన్ వచ్చేలోపుగా తీసేసేయాలి. ఈ దీనిపైన నేను ఇంకొక ప్రెస్కి కూడా ఇవ్వాలనుకుంటున్నా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అందరు అలసిపోయి ఉంటారు కాబట్టి నేను ఒక బ్రేక్ తీసా. బిఎల్ఓలు కావచ్చు, బిఎల్ఏలు కావచ్చు, కష్టపడి సాధించుకున్నాం. మళ్ళీ రోడ్ల మీద ఓట్లకు తిరగాల అంటే బ్రేక్ ఇచ్చా. ఈ సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి డోర్ టు డోర్ వెరిఫికేషన్ ఉంది. ప్రభుత్వం అప్పుడు బిఎల్ఓస్కి అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్కి 500 ఉంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం 1000 రూపాయలు చేశారు. ఖచ్చితంగా వాటిని నిర్మూలించాల్సిందే. నా పోరాటం మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఈరోజు 4 గంటలకి కలెక్టర్ గారి ఆఫీస్కి నేను వెళ్తున్నాను. చూస్తున్నా కదా, శ్రీశక్తికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా తిరుపతి చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి విజయోత్సవ సభ జరిగింది. చంద్రగిరి నియోజకవర్గంలో మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి ఈ ప్రాంగణంలో దాదాపు 15,000 మందికి పైగా మహిళలు ఈ శ్రీశక్తి పథకానికి సంబంధించినటువంటి విజయోత్సవ సభలో పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో అంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ స్కీమ్కి సంబంధించి అటు ప్రతిపక్షాలు ఎన్నో ఆరోపణలు చేసినప్పటికీ కూడా కంప్లీట్గా దానిపైన మహిళల నుంచి కూడా ఒక పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. సో దానిపైన కూడా చాలామంది గలం విప్పుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తిరుపతి వ్యాప్తంగా ఉన్నటువంటి రీజనల్ సంబంధించినటువంటి ఆర్టీసీ అధికారులంతా కూడా దీనిపైన నిమగ్నమయ్యి ఈ పథకాన్ని సక్సెస్ఫుల్గా నడిపించేందుకు శ్రాయశక్తులుగా ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యే పులివర్తి నానికి సంబంధించి ఈరోజు జరుగుతున్నటువంటి ఈ విజయోత్సవ సభకు సంబంధించి దాదాపు 15,000 మందికి పైగా ఈ యొక్క సభలో పాల్గొన్నటువంటి విషయాలైతే మనం చూస్తున్నాం. సో చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి శ్రీశక్తి పథకం దాదాపు పూర్తిగా అమలయ్యేటువంటి నేపథ్యంలోనే కంప్లీట్గా ఇక్కడ ఉన్నటువంటి మహిళలంతా కలిసి ఈ పథకం విజయోత్సవ సభలో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారని చెప్పుకోవచ్చు. మనతో పాటు ఎమ్మెల్యే పులివర్తి నాని ఉన్నారు. సార్, ఏం చెప్తారు? నిజంగా మహిళలకి ఇది ఒక సువర్ణ అవకాశం. ప్రభుత్వం పైన చాలా భారం పడేటువంటి అవకాశం ఉంది. కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం నుంచి వెచ్చించాల్సి ఉంటుంది. కానీ ప్రతిపక్షాలు మాత్రం ముందు చెప్పిన విధంగా ఈ స్కీమ్ లేదని చెప్పి కూడా కొన్ని ఆరోపణలు వినిపిస్తారు. మీరేం చెప్తారు ఇవాళ సభ చూసిన తర్వాత? మీరు చూస్తుంటారు ఈరోజు సభ మేము ఊహించిన దానికి 1.5 టైం ఎక్కువ వచ్చారు. మేము 12,000 మంది అనుకుంటే ఈరోజు 16,000 మంది మహిళా సోదరుమణులు వచ్చారు. నూర్ జంక్షన్లో స్టార్ట్ అయితే అక్కడ మేము లాస్ట్ ఎండింగ్ ఉంటే టవర్ క్లాక్ దగ్గర స్టార్ట్ అయింది. అంటే స్టార్టింగ్ పొజిషన్ అక్కడ ఉంది. అంటే ఏ విధంగా చంద్ర నియోజకవర్గంలో మహిళా సోదరుమణులు ఉండారంటే దీనికి నిదర్శనం ఈ సూపర్ 6 పథకాలన్నిటిపైన ప్రభుత్వం పైన ఇచ్చిన పథకాలన్నిటిపైన కూడా వాళ్ళు హ్యాపీగా ఉండారని ఇది ఒక నిదర్శనం. మీరు ఇంకోటి అడిగారు, అప్పుల్లో అవుతుంది రాష్ట్రం ఎట్లా దివాలా అనేసి. వాళ్ళు చేసినటువంటి అక్రమాల్లో ఇది 1/4 కూడా కాదు. వాళ్ళు కోట్లలో లిక్కర్ స్కామ్ తిన్నారు, కోట్లలో ఇసుక స్కామ్ తిన్నారు, కోట్లలో గ్రావెల్ స్కామ్ తిన్నారు, కోట్లలో గ్రానైట్ తిన్నారు, కోట్లలో ఆస్తులు తిన్నారు. వాటన్నిటిలో పోలిస్తే ఈ సూపర్ 6 పథకాలంతా కూడా 1/4 లేదు. మా పెద్దాయన గారు ఈరోజు వాటిని అనుసరించుకొని అన్నీ కూడా చేస్తున్నారు.
మేమందరూ కూడా ఈరోజు కాలర్ ఎగరేసుకొని తిరుగుతున్నామంటే ఈరోజు ఈ పథకాలు చేసినటువంటి మా పెద్ద నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా ఐటీ శాఖ నారా లోకేష్ గారు కానీ, ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి మోడీ గారు అందరి నాయకత్వంలో సక్సెస్కి ఇది ఒక నిదర్శనం సార్. ఫైనల్గా ఫేక్ ఓటర్స్ పైన మీరు ఈసీకి కూడా కంప్లైంట్ చేస్తారు. పర్టికులర్గా చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి వేలకు సంబంధించినటువంటి ఓటర్లన్నీ కూడా బయటపడ్డాయి. ఇప్పటికే నగిరిలో చూసాము, తమిళనాడుకి సంబంధించినటువంటి కొంతమంది మహిళల్ని ఇక్కడ ఆధార్ కార్డు ఓటర్ కార్డు చేసి అక్కడ ఓటు వేయించినటువంటి దృశ్యాలు కూడా బయటపడినాయి. చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి ఎలా ఫైట్ చేయబోతున్నారు? ఇక రాబోయే ఎలక్షన్స్ కూడా రాబోతుంది. చంద్రగిరి నియోజకవర్గం మనకి రాష్ట్రంలో దొంగ ఓట్లకి 2017 నుంచి కర్మకర్త చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతని కుటుంబం, 2020 నుంచి బూతులు పెంచడం కానీ, 2020 నుంచి ఎక్కడెక్కడైతే తెలుగుదేశం పరంగా సామాజిక పరంగా ఉన్నటువంటి ఓట్లు తీయటం కానీ, సామాజిక పరంగా ఉన్న బూతులు మార్చడం కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేశారు. మీరు చూస్తుంటారు మా కుటుంబం ఏ విధంగా పోరాటం చేసామని. ఈ రోజుకి 30 to 35% ఉంది దొంగోట్లు. దీనికన్నిటికంటే కూడా కారణమైనటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, అతనికి సపోర్ట్ చేసినటువంటి ఆ రోజు ఉన్నటువంటి అతని పిఆర్ఓ, ఆ రోజు నుండి గూడూరు ఆర్డీఓ కిరణ్, వీరి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని కర్మకర్త. వీళ్ళపైన మేము సుప్రీంకోర్టుకి కానీ ఎలక్షన్ కమిషన్ ఇచ్చాం. ఎంత దూరమైనా ఈ దొంగోట్ల కోసం పోరాటం చేస్తాం. దీనికి సంబంధించిన అధికారులు కానీ అనధికారులపైన మాకు పోరాటానికి సిద్ధంగా ఉన్నామండి. సూపర్ 6లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఆర్థిక భారం అయినప్పటికీ కూడా శ్రీశక్తి పథకాన్ని విజయవంతంగా కంటిన్యూ చేస్తున్నాము. ప్రస్తుతం చంద్రగిరి నియోజకవర్గంలో ఈ విజయోత్సవ సభలో మహిళలు స్పందన చూసి, అంటే రాబోయే రోజుల్లో కూడా మరింత ఉత్సాహంగా ప్రభుత్వ పథకాలు కావచ్చు, అంటే పేదలకి మహిళలకి చేయాల్సినటువంటి అంశాలపైన ప్రభుత్వం ఒక కీలక నిర్ణయాలు కావచ్చు, అంటే ఆ దశగా నడిచే విధంగా మాకు ఇంకా ఉత్సాహం తెప్పించే విధంగా ఇవాళ సభ జరిగింది. దాంతోపాటు కూడా కొన్ని రూట్లలో ఇప్పటికే బస్సులు మినహాయింపించారు కాబట్టి రాబోయే రోజుల్లో ఆ ఒక్క రూట్లను కూడా కొనసాగించే విధంగా కూడా చర్యలు చేపడతామని చెప్పి ఎమ్మెల్యే పులివర్తి నాని స్పష్టం చేస్తున్నారు.